అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అంటే వాళ్ళ మేనకోడలే ఆల్రెడీ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారనమాట. సో ఆవిడ ఇంప్రూవ్మెంట్ని చూసి వాళ్ళ అబ్బాయిని కూడా నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో తనకి ఏంటి అంటే 20 years నుంచి సీజర్ హిస్టరీ ఉంది, అంటే ఫిట్స్. సో వాళ్ళు ఎక్కడో చూపించారు, మందులు సరిగ్గా వాడలేదు. అబ్బాయికి ఎంత కంటిన్యూస్గా ఫిట్స్ వస్తుంది అంటే ఒక డేలోనే 2-3 times రావడము, తను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మధ్యలో ఫిట్స్ వచ్చి కింద పడిపోవడము ఇలా. సో తనకి ఏంటంటే మల్టిపుల్ ఫిజికల్ ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది ఫిట్స్ వల్ల. సో బట్ ఏంటి అంటే పల్లెటూరు అయిపోయేసరికి అందరూ గాలి దెయ్యం పట్టింది, అందుకే అలా చేస్తున్నాడు, అలా పడిపోతున్నాడు అని అనడంతో వాళ్ళు కంప్లీట్ మెడిసిన్స్ కూడా స్టాప్ చేసేసారు. అంటే ఒక ప్రిస్క్రైబ్ డోస్ కొన్ని రోజులు వేశారు, అయినా కూడా ఫిట్స్ వస్తుంది కదా, వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే అనే ఒక ఒపీనియన్తో కంప్లీట్ మెడికేషన్ అనేది స్టాప్ చేసేసారు. సో ఒక 10 days నుంచి బాగా సివియారిటీ ఎక్కువైపోయేసరికి నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో నేను అతనికి ఇంజెక్షన్స్ వేశాను, తర్వాత ట్యాబ్లెట్స్ డోస్ కొంచెం పెంచి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే తనకి ఫిట్స్ అనేది మళ్ళీ రాలేదు, ఒక 1 week నుంచి అలాగా. సో కైండ్లీ మీ అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే గాలి దెయ్యం పట్టడం లాంటివి ఇటువంటివి ఏమీ ఉండవండి. ప్రతి ఒక్క జబ్బుకి ఒక కారణం అనేది ఉంటుంది. మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగి కరెక్ట్గా మెడిసిన్స్ అనేది వాళ్ళు చెప్పినట్టుగా వాడగలిగితే ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమీ పెట్టుకోకుండా ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా ఇప్పించండి ఎవరికైనా. కానీ ట్రీట్మెంట్ లేని పీరియడ్ ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో అంతే కష్టంగా ఉంటుంది మనం ఆ పేషెంట్ని రికవర్ చేయడం అనేది. సో దయచేసి ఇటువంటి చెడు ఆలోచనలు కానీ నమ్మకాలు కానీ పెట్టుకోకుండా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించండి.